చేతులపైన నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? ట్యానింగ్ వచ్చేసి విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చేసి చేతులపైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారనంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఎలాంటివి సేఫ్‌గా ఉంటాయి? ఎలా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు? అనే దాని గురించని ఇవాళ నేను వివరించటానికని నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి చేతులపైన నలుపది వచ్చేస్తూ ఉంటుందండి. నలుపు అనేది ఈ భాగంలో, అలానే చేతులపైన, అలానే ఇక్కడ ఈ భాగంలో కూడా నలుపు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దీన్నే ట్యానింగ్ అని అంటారు. ట్యానింగ్ అనేది చేతులపైన వచ్చినప్పుడు మనకి అక్కడ నలుపు అనేది ఎందుకు వస్తుందనేది మనం తెలుసుకోవాలి. సన్‌లైట్‌కి మన చర్మానికి తగిలినప్పుడల్లా ట్యానింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అలానే మనకి మెలనిన్ ప్రొడక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. సన్‌లైట్ అనంటే సూర్యుడి వెలుతురు. మనం ఎండలోనే ఎళ్ళాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఖచ్చితంగా కూడా మనం బయట నడుస్తున్నప్పుడు కూడా ఎంత వానలు పడుతున్నా కానీ, మీరు ఎక్కడైనా ఏసీ కార్‌లో కూర్చున్నా కానీ, మీరు బయటికెళ్తున్నారనంటే సన్‌లైట్ తగులుతూనే ఉంటుంది. బస్ స్టాప్‌లో నిలబడినా, నీడ పట్టున ఉన్నా, మీరు బైక్ మీద ఎళ్తున్నా, ఎక్కడ ఏదున్నా గానీ ఖచ్చితంగా మీకు సన్‌లైట్ అనేది తగులుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నా కానీ నాకు ట్యానింగ్ అయిపోయిందని చాలామంది అంటూ ఉంటారు. ట్యానింగ్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు అవుతుంది అనంటే ఎన్నో సంవత్సరాల పాటు మీకు కొద్దిగా సూర్యుడి వెలుతురు తగులుతున్న దాంతోటి మీకు ట్యానింగ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సార్ నేను అస్సలు ఎండలోనే నిలబడను, నేను ఇంట్లోనే ఉంటాను, 4 గోడల మధ్యలో ఉంటాను అని చాలామంది అంటూ ఉంటారు. ట్యానింగ్ అనేది ఎప్పుడైనా గానీ మన చర్మం పైన వస్తూ ఉంటుందండి. అది ట్యానింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ అదే ట్యానింగ్ కనుక రిపీటెడ్ సన్ ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటే దానివల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది కంటిన్యూయస్‌గా ఉండిపోతుందనమాట. అసలేం జరుగుతుంది? ట్యానింగ్ అంటే ఏంటి? అని మనం తెలుసుకుందాం. చర్మంలో పైన పొర అంటాం గదండీ! కింద పొర అంటాం గదండీ! ఎపిడర్మిస్ అని అంటాం. కింద పొరని డర్మిస్ అని అంటాం. పైన పొరలో ఎపిడర్మిస్ ఏదైతే ఉంటుందో అక్కడ నలుపు కణాలనేటివి ఉంటాయి. వాటిని మనం మెలనోసైట్స్ అని అంటామనమాట. ఈ మెలనోసైట్స్ ఏవైతే ఉంటాయో మెలనిన్ అనే పదార్థాన్ని ఇస్తుందనమాట. ఈ మెలనిన్ పదార్థం అనేది అక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మనకి నలుపు అనేది రావటం మొదలవుతుంది. ఈ మెలనిన్‌ని చర్మ కణాలు అనేది అబ్జార్బ్ చేసేసుకొని దానితో పాటు అది పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో పైన పొరలో కింద మెలనోసైట్ నుంచి ఇక్కడి నుంచి ఇలా పైకి కణం వస్తూ ఉంటది. ఇక్కడ వచ్చినాక ఒక నెల తర్వాత డెడ్ సెల్‌గా మారి పడిపోతుందనమాట. సో ఆ మెలనిన్ అనేది తీసుకొని పడిపోతుంది. కానీ అంతలోనే కింద నుంచి ఇంకో చర్మకణం వస్తూ ఉంటది గదా! అలా కణాలు అలా వస్తూనే ఉంటాయి. ఆ మెలనిన్ అనేది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటది. ఇది వస్తూ ఉంటది. ఎప్పుడైతే మనకి సూర్యుడి వెలుతురు తగులుతుందో అప్పుడు ఈ నల్ల కణం అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఎందుకనంటే నల్ల కణం పని ఏంటి? మెలనిన్ ప్రొడక్షన్ చేయటం. మెలనిన్ ప్రొడక్షన్ అవ్వటంతోటి ఏమవుతది? ఆ అల్ట్రా వయలెట్ రేడియేషన్ అనేది మెలనిన్ మీద పడ్డప్పుడు దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని దాన్ని అక్కడ మంచిగా ప్రొటెక్షన్ చేసేస్తుంది. సో మెలనిన్ అనేది ఒక షీట్ లాగా తయారై ఒక ప్రొటెక్షన్ లాగా మారుతుందనమాట. సో మెలనిన్ అనేది ఒక కవచం. ఆ కవచంతోటే మనకు అల్ట్రా వయలెట్ రేడియేషన్ అనేది మనకి లోపలికి రావట్లేదు. చర్మంని డ్యామేజ్ చేయట్లేదు. అలానే చర్మమే కాకుండా లోపల ఉన్న కండరాలని, ఎముకల్ని, వైటల్ స్ట్రక్చర్స్‌ని అన్నిటిని ప్రొటెక్షన్ అనేది చేయగలుగుతుందనమాట. సో చర్మంలో ఉన్న మేజర్ ఫంక్షనే అది. ప్రొటెక్షన్ ఆఫ్ ది వైటల్ ఆర్గన్స్. అలానే వైటల్ స్ట్రక్చర్స్. అందుకోసమనే ఈ మెలనిన్ అనే దానితోటి కూడా సన్‌లైట్ తోటి వచ్చిన దానితోటి మనకి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్‌ని కట్ డౌన్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి నలుపు అనేది ఎందుకొస్తుందనేది మనం తెలుసుకున్నాం. అయితే ఈ నలుపు అనేది మనకి కొద్దిగా వచ్చేస్తూ ఉంటుంది. దీన్నే ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటాం. అంటే మనం సన్‌లైట్‌లోకి అలా ఎళ్లి వచ్చామనుకోండి, 5 నిమిషాల్లో కొంతమందికి ఇమ్మీడియేట్‌గా ట్యానింగ్ అయిపోతది. వాళ్ళనే ఇమ్మీడియేట్ ట్యానర్స్ అని అంటారు. సో, ఆ ఇమ్మీడియేట్ ట్యానర్స్ అనే వాళ్ళకి కొద్దిగా రెగ్యులర్‌గా సన్ ఎక్స్‌పోజర్ అవుతుందనుకోండి, ఆ ట్యానింగ్ అనేది విపరీతంగా ఒక లేయర్ లాగా, ఒక షీట్ లాగా ఎప్పుడూ వస్తూనే ఉంటుందనమాట. ప్రతిసారి సన్‌లైట్‌కి అలా ఎక్స్‌పోజర్ అయిందనుకోండి, అప్పుడేం జరుగుతుందనంటే అక్కడ నలుపు షీట్ అనేది ఇంకెక్కువగా ఫార్మ్ అయిపోతుంది. ఆ నలుపు షీట్ ఎక్కువ ఫార్మ్ అయిపోయేటప్పటికి మనకేమవుతుందనంటే సన్‌లైట్ తోటి మనకు అక్కడ స్టిమ్యులేషన్ అయిపోవటం తోటి సాలిడ్‌గా అక్కడ గట్టిగా మీకు ఫార్మ్ అయిపోతుందనమాట. ఆ గట్టిగా అయిపోయిన ఆ షీట్ అది బయటికెళ్ళదండి ఈజీగా. సో, ఆ మెలనిన్ అనేది అక్కడ పిగ్మెంటేషన్ లాగా మారుతుంది. దాన్నే డిలేడ్ పిగ్మెంటేషన్ మార్కేషన్ అని అంటారనమాట. సో, డిలేడ్ పిగ్మెంటెడ్ టార్నింగ్ అనే దానికి ఖచ్చితంగా మనకి
చాలా నాళ్ళ వరకు ఉండిపోతుందనమాట. ఐపీడీ అంటే ఇమీడియట్ పిగ్మెంట్ డార్కెనింగ్, డిపిడి అంటే డిలేడ్ పిగ్మెంట్ డార్కెనింగ్, అంటే అది చాలా నాళ్ళ వరకు ఉండిపోతుంది. సో ఆ డిలేడ్ పిగ్మెంట్ డార్కెనింగే పిగ్మెంటేషన్ లాగా మారిపోయి మొండిగా నలుపు వచ్చేస్తుందనమాట. సో చేతుల పైన కొంతమందికి చాలా నలుపు ఉంటుంది, కాళ్ళ పైన కూడా చాలా మందికి నలుపు అలా ఎక్కువగా వచ్చేస్తుందనమాట. సో అలా నలుపు వచ్చేదాన్ని మనం ట్యానింగ్ అని అంటామండి. సో ఈ ట్యానింగ్ కి మనం ఏం చేయొచ్చు, అసలు ఏ విధంగా జాగ్రత్తలు చేసుకోవాలి? 4 గోడల మధ్యలో మీకు అలా ఉండిపోతే మీకు ట్యానింగ్ రాదా అని అంటే అలా కాదండి. మీరు ఖచ్చితంగా మీ పనులు చేసుకుంటూ ఉండాలి, కానీ దానికి తగ్గట్టుగా మీరు సన్ స్క్రీన్స్ అనేది మీరు పెట్టుకుంటూ ఉండాలి. సన్ స్క్రీన్స్ ఎంత పెడుతూ ఉంటే చర్మానికి అంత బెటర్గా రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సన్ స్క్రీన్స్ అనేది నేను చెప్తానండి, ఒక ట్యూబ్ వారం రోజుల్లో మొత్తం హ్యాండ్స్ మీద మీరు అప్లై చేసుకోవటం అనేది ఉండాలి. కొంతమంది ఇక్కడ దాకా డ్రెస్సెస్ వేసుకుంటారు, అలాంటప్పుడు ఇక్కడ దాకా మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎక్కడైతే ఎక్స్పోజర్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. మీరు ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నారని అంటే ఖచ్చితంగా మీరు మంచి ప్రొటెక్షన్స్, క్లాత్ గ్లౌజ్ అంటారు కదండి, అలాంటివి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ నిన్న అనక 15 రోజుల నుంచి వానలు పడుతున్నాయి సార్, వానలు పడుతున్నప్పుడు అలాంటప్పుడు ఎండ ఎక్కడ తగులుతుంది, అసలు ఎందుకు అవుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, వాన పడినా మీకు సూర్యుడు వెలుతురు అనేది లోపలికి వస్తూనే ఉంటుంది భూమి లోపలికి. మీకు ఎలా ఉన్నా కానీ, మీకు వర్షాలు ఉన్నా, తుఫాన్లు ఉన్నా, లేకపోతే మీరు నీళ్ళల్లో ఉన్నా, మీరు ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా సన్ ఎక్స్పోజర్ అనేది అవుతూ ఉంటుంది. చల్లటి ప్రదేశంలో ఉన్నాను సార్, నాకు సన్ ఎక్స్పోజర్ అవుతుందా అని అంటారు. కొంతమంది దగ్గర అయితే మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటుంది. ఎలా అవుతుంది? స్నో ఉన్న ప్రదేశాలు ఉంటాయి, మంచు ఉన్న ప్రదేశాల్లో అసలు చల్లగా ఉండే సార్, ఇంత చల్లగా ఉండే కన్నా నేను నల్లగా వచ్చాను అని అంటారు. ఎందుకనంటే సన్లైట్ అనేది మన మీద పడటం, అల్ట్రావైలెట్ రేడియేషన్ ఆ హైట్లో, ఆ మౌంటైన్ మీద ఉన్న హైట్లో, ఆ కొండపైన ఉన్న హైట్లో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే అల్ట్రావైలెట్ రేడియేషన్ మామూలుగా ఉండదండి, చర్మం పైన పడేది ఒకటి, రెండోది ఏమంటే డైరెక్ట్గా పడకుండా మనకి స్నో మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన మీదకి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఇంకెక్కువ ట్యానింగ్ అనేది వస్తుంది అనమాట. హై ఇంటెన్సిటీ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అని అంటారు, గుర్తుంది కదండి. సియాచిన్లో మన సోల్జర్స్ ఫైట్ చేస్తూ ఉంటారు కదా, అల్ట్రావైలెట్ రేడియేషన్కి అబ్జార్బ్ కాకుండా గ్లాసెస్ అనేది వేసుకుంటారు, ఎందుకనంటే అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మంచు ప్రదేశాలన్నా, మీరు నీళ్ళల్లో ఉన్నా, మీరు ఎక్కడ ఏది ఉన్నా కానీ సన్లైట్ అనేది మీ దగ్గరకు వస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉండాలి. ట్యానింగ్ తగ్గించుకోవాలనంటే ఫస్ట్ మనకు ఉన్న ట్యానింగ్ని మనం ఆపుకోవాలనంటే పెరగకుండా ఆపటానికని మెయిన్ సన్ స్క్రీన్ పనిచేస్తుందండి. సన్ స్క్రీన్తో పాటు నైట్ టైం సీరమ్స్ ఉంటాయండి, మంచి మాయిశ్చరైజర్స్ ఉంటాయి. మాయిశ్చరైజర్స్తో పాటు గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోవాలి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ టాబ్లెట్స్ తీసుకోవాలి. అలానే మంచి గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ తీసుకోవచ్చు. హోమ్ రెమెడీస్లో నేను టమాటో, పపాయ తప్ప నేను ఏది మంచిది అని చెప్పనండి. మిగతాయి అన్నీ ఎప్పుడైనా కానీ వికటించవచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. డైట్లో మార్పులనంటే మీరు ఖచ్చితంగా ఆరెంజ్ జ్యూసెస్ అంటే నారింజ పండు ఈ జ్యూసెస్, అలానే బత్తాయి జ్యూసెస్, అలానే ఆమ్లా, ఉసిరికాయలవి వాటివి జ్యూసెస్, అలానే తేనె, ఇలాంటివన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ లేజర్స్ పీల్స్ కూడా చేసుకుంటూ ఉంటే ట్యానింగ్ కూడా చాలా బెటర్గా అవుతూ ఉంటుంది. లేజర్స్ అంటే చాలా సేఫ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. లేజర్ ఇలా చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తామండి. అది చేసేసుకున్నాక చర్మంలో నలుపు అనేది కూడా కరుగుతూ ఉంటుంది. పీల్ అంటే ఒక సబ్స్టెన్స్, అది అప్లై చేస్తామండి. అది అప్లై చేసింది వాష్ చేసేస్తే మనకు అక్కడ ఉన్న నలుపు కూడా అంత తగ్గుతూ ఉంటుంది. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని అంటాం. ఆ మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ తోటి మన చర్మం లోపలికి అక్కడ నెమ్మదిగా అక్కడ నలుపు అక్కడ తగ్గడానికని కొన్ని సీరమ్స్ని వదిలిపెట్టేస్తుంది. అది వదిలిపెట్టేయడంతో దాంతో కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ ఎలా చేస్తారు, ఏ విధంగా జరుగుతాయి, ఎప్పుడెప్పుడు చేస్తారు అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ చెప్తానండి. నా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అలానే నా వీడియోస్ని మీరు దయచేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎటువంటివైనా సందేహాలు ఉంటే, అపోహలు ఉంటే, ప్రశ్నలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్.